పోలీసుల నిఘా నీడ నుంచి మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా తప్పించుకోలేడేక ఎస్ ఎందుకంటే పోలీసుల సెర్చ్ ఆపరేషన్లో ఖచ్చితంగా తప్పించుకోలేడు ఇకపైన అనేటువంటి మాట పోలీసుల వర్గాల నుంచి వినిపిస్తోంది. ఎందుకంటే ఛత్తీస్గఢ్ నేషనల్ పార్క్ వేదికగా ఆయన కొంతమంది దళ సభ్యులతో మీటింగ్ పెట్టినట్లుగా సమాచారం అందుతోంది. ఈ క్రమంలో ఇన్ఫార్మర్లు ఇచ్చినటువంటి సమాచారంతో అడవిల్లోకి అంటే ఛత్తీస్గఢ్ నేషనల్ పార్క్ అడవిల్లోకి చొచ్చుకెళ్ళినటువంటి మన భద్రతా బలగాలు ఖచ్చితంగా అక్కడ హిడ్మా అతని దళ సభ్యులను కూడా అతని జాడు గుర్తించినట్లుగా సమాచారం అందుతోంది. అయితే మొన్నటి వరకు ఆపరేషన్ కర్రిగొట్టల పేరుతో అంటే సుమారుగా నెల రోజుల పాటు జరిగినటువంటి ఎన్కౌంటర్ల దమనకాండ గురించి మనకందరికీ తెలిసినటువంటి విషయమే. సుమారుగా 30 మంది మావోయిస్టులకు పైగా మృతి చెందారు. ఒకరిద్దరు జవాన్లు సైతం అమరులైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆపరేషన్ కర్రిగుట్ట తర్వాత హిడ్మా ఎక్కడికి వెళ్ళాడన్నటువంటి సమాచారం అయితే పోలీసులకి నిన్నటి వరకు ఆ ఇన్ఫర్మేషన్ లేదు. ఖచ్చితంగా ఇప్పుడు అబూజ్మాడ్ వేదికగా అంటే ఛత్తీస్గఢ్లో అభయారణ్యాలు చాలా ఎక్కువ ఉన్నటువంటి అభయారణ్యాలు చాలా ఎక్కువ. సో మహారాష్ట్రని ఆనుకున్నటువంటి ఇంద్రావతి నదికి ఆనుకున్నటువంటి సమీపంలో ఉన్నటువంటి నేషనల్ పార్క్ వేదికగా ఇప్పుడు హిడ్మా అక్కడే తలదాచుకున్నాడు. ఆపరేషన్ కర్రిగుట్టల ఆ ఘటనల తర్వాత ఖచ్చితంగా హిడ్మా తప్పించుకుని ఇప్పుడు ఆపరేషన్ కర్రిగుట్ట తన అనంతరం నేషనల్ పార్క్లో తలదాచుకున్నాడు అనేది ఇప్పుడు ప్రస్ఫుటంగా వినిపిస్తున్నటువంటి ఒక అంశంగా చెప్పుకోవచ్చు. ఎస్, ఖచ్చితంగా పోలీసుల నిఘా నీడ నుంచి మావో అగ్రనేత హిడ్మా ఇక తప్పించుకోలేడా? పోలీసులు సెర్చ్ ఆపరేషన్లో అతను జాడ కనుగొన్నారా? ఎస్, ఛత్తీస్గఢ్ నేషనల్ పార్క్ వేదికగా హిడ్మా జాడు గుర్తించినట్లుగా తెలుస్తోంది. పోలీసుల సెర్చ్ ఆపరేషన్తో కర్రిగుట్టల వైపు నుంచి తప్పించుకున్న హిడ్మా ఛత్తీస్గఢ్ నేషనల్ పార్కులో తలదాచుకున్నట్లుగా సమాచారం అందుతోంది. అక్కడి తన దళ సభ్యులతో మీటింగ్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో పక్కా సమాచారంతో నేషనల్ పార్కును భద్రతా దళాలు చుట్టుముట్టడంతో ఆ అడవుల్లో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా అతని దళాల ఆచూకీ కూడా లభ్యమైనట్లుగా తెలుస్తోంది. ఇక ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఈ నేషనల్ పార్క్ ఉంది. మావోయిస్టులు కంచుకోటుగా ఉన్న నేషనల్ పార్క్ సుమారుగా 2800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇక ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ మృతి చెందిన అనంతరం కేంద్ర బలగాలు మరో కీలక ప్రాంతాన్ని లక్ష్యంగా ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కర్రిగుట్టలను జల్లెడి పట్టడంతో పాటు అబూజ్మాడ్లోకి చొచ్చుకు వెళ్లిన బలగాలు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దుల్లోని మరో కీలక అభయారణ్యం దిశగా అడుగులు వేసినట్లుగా కనిపిస్తోంది. ఆ రెండు రాష్ట్రాలను విడదీసే ఇంద్రావతి నదిని ఆనుకుని ఉన్న నేషనల్ పార్క్ అడవులను జల్లెడి పట్టడంపై దృష్టి సారించాలంటూ వస్తున్న వార్తలు మావోయిస్టుల్లో కలకలం రేపుతున్నాయి. ఇక మావోయిస్టులకు మరో రహస్య స్థావరంగా ఉన్న నేషనల్ పార్క్ అభయారణ్యంలో పార్టీ అగ్రనేతలు తలదాచుకుని ఉన్నారన్న అంచనాతో కేంద్ర సాయుధ బలగాలు సమాయత్తమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సుమారు 2800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నేషనల్ పార్క్ దట్టమైన అటవీ ప్రాంతం. దీన్ని మావోయిస్టులు కంచుకోటగా ఎంచుకున్నారు. బీజాపూర్ జిల్లా నుంచి ఇంద్రావతి నది మీదుగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉండడంతో మావోయిస్టులు నేషనల్ పార్క్ అడవుల్లో స్థావరాలను ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు సాగించారు. కర్రిగుట్టలను జల్లెడి పట్టిన సమయంలో తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కమిటీతో పాటు ఆ పార్టీ కీలక నేత హిడ్మా ప్రాతినిధ్యం వహించే పీపుల్ లిబరేషన్ గెరిలా ఆర్మీ దళాల ఆచూకీ లభిస్తుందని కేంద్ర బలగాలు అంచనా వేశాయి. అయితే నెల రోజుల పాటు జరిగిన ఎన్కౌంటర్లలో 30 మందికి పైగా మావోయిస్టులు మరణించినా అగ్రనేతలు మాత్రం చిక్కలేదు. దీంతో కీలక నేతలంతా నేషనల్ పార్క్ అడవుల్లోకి వెళ్ళి ఉంటారని అంచనా వేస్తున్నాయి కేంద్ర బలగాలు. సో ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో కూంబింగ్కు ఇబ్బందులు ఎదురైన మాట వాస్తవం కూడా. మరోవైపు మావోయిస్ట్ పార్టీలో నంబాల తర్వాత అత్యంత కీలకమైన పదవుల్లో PLGA బెటాలియన్ చీఫ్ ఒకటి. అత్యంత కఠినమైన శిక్షణ పూర్తి చేసిన అతి ప్రమాదకర యూనిట్ PLGA బెటాలియన్ 1 యూనిట్గా మాజీ మావోయిస్టులు ఇప్పటికే చెబుతుంటారు. ఈ బెటాలియన్కు కమాండర్గా హిడ్మా ఎన్నో దాడులకు నాయకత్వం వహించి మావోయిస్ట్ పార్టీ విశ్వాసం చూరగొన్న లీడర్గా నిలిచాడు. ఆ తర్వాత హిడ్మా తన పోరాట పటిమతో పార్టీని ఆకట్టుకోవడంతో ఆయన్ను కేంద్ర కమిటీలోకి సభ్యుడిగా మావోయిస్ట్ పార్టీ తీసుకుంది. ఆ కమిటీలో అతి పిన్న వయస్కుడిగా హిడ్మా గుర్తింపు కూడా పొందాడు. హిడ్మా కేంద్ర కమిటీ నుంచి తొలగించినప్పటికీ అతను ఇప్పటికీ PLGA బెటాలియన్ 1కి కమాండర్గా కొనసాగుతున్నాడు. ఇది మావోయిస్టు దళంలో అత్యంత కీలకమైన స్థానం. ఈ మార్పులు మావోయిస్టుల కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి. హిడ్మా తన పదవిని కోల్పోయినా అతని గెరిల్లా నైపుణ్యాలు, అతని యుద్ధ వ్యూహరచన స్వభావం భద్రతా బలగాలకు ఇప్పటికీ ఒక పెద్ద సవాల్గా ఉందనడంలో సందేహం లేదు. మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ నేత హిడ్మా టార్గెట్గా చాలా కాలంగా బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులను జల్లెడి పడుతున్నారు. కర్రిగుట్టల్లో మావోయిస్టులు తలదాచుకున్నారని, అందులో హిడ్మా కూడా ఉన్నాడని ప్రచారం జరగడంతో వేలాది మంది పోలీసులు, పారామిలిటరీ బలగాలు కర్రిగుట్టలను చుట్టుముట్టాయి. అంతకుముందు
ముందే హిడ్మా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లడంతో పోలీసులు నిరాశ చెందారు. దీంతో పార్టీకి సంబంధించిన పెద్ద నేతల ఆచూకీ కోసం భారీ కసరత్తే చేశారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే పోలీసులకు నంబాల సమాచారం తెలిసినట్టుగా అనుమానిస్తున్నారు. అయితే తన గురువు చలపతి మరణం, మరోవైపు మావోయిస్టు చీఫ్ నంబాల కేశవరావు ఎన్కౌంటర్కు ప్రతిగా హిడ్మా ఎలాంటి వ్యూహరచన చేస్తాడన్న చర్చ మరోవైపు జోరుగా సాగుతోంది. మరొకవైపు మావోయిస్టుల కోసం దేశవ్యాప్తంగా జల్లెడ పడుతున్న భద్రతా బలగాల చేతికి హిడ్మా చిక్కుతాడా అన్న ఉత్కంఠ నెలకొంది ఇప్పుడు. అయితే ఇప్పటివరకు హిడ్మా ఆచూకీ మాత్రం తెలియని పరిస్థితి అయితే నెలకొంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.